హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే నా లైఫ్లో ఒక మెమరబుల్ డే అండి. ఇట్స్ మై బర్త్డే టుడే. ఈరోజు నా పుట్టినరోజు. అందుకే ఎప్పుడు లేని విధంగా పొద్దున్నే 5 గంటలకే లేచి తలస్నానం చేసి దేవునికి అయితే దండం పెట్టుకోవాలని పోతున్నాను. ఇంకా కొత్త బట్టలు కూడా వేసుకున్నాను. చూడండి, ఈ బట్టలు అయితే కనుక సన్నీ నాకైతే మేము మనాలి ట్రిప్కి వెళ్ళాం కదండి, అప్పుడైతే కొనిచ్చింది ఒక జత. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ క్లాత్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఢిల్లీలో అయితే కొనుక్కున్నాము. ఇంకా కిందికి అయితే వెళ్తున్నాను. మా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాను ఫస్ట్. తీసుకొని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తాం. లాస్ట్ టైం నా బర్త్డే నేను సన్నీ మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నామండి నంద్యాలలో. తర్వాత మా కొలీగ్స్ అందరూ వచ్చి కేక్ కట్ చేసి వాళ్ళకి పార్టీ కూడా ఇచ్చాను. కానీ ఇప్పుడు మా అమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే మా ఊరికి వచ్చాను. అందుకని ఇప్పుడు వాళ్ళ విషెస్ తీసుకుంటాను కిందికి వెళ్ళి. ఎట్లుంది అని? బాగుందా? ఎట్లుంది అన్నది ఎంగి సన్నీ? నువ్వు కొనిచ్చిందే ఢిల్లీలో. సన్నీ కొనిచ్చింది ఇది ఢిల్లీలో. అప్పుడు పోయినప్పుడు ఏం చేస్తాను సన్నీ? పాయసం. చూడండి, సన్నీ నా కోసం అయితే పాయసం చేస్తుంది బర్త్డేకి స్పెషల్. ఆ తర్వాత నాకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామికి పూజ చేసి పుట్టినరోజు సందర్భంగా అయితే నేనైతే దండం పెట్టుకున్నాను. దేవుడా, ఇలాంటి బర్త్డేలు నేను ఒక 100 చేసుకునేలాగా నన్ను ఆశీర్వదించండి అని అయితే దండం పెట్టుకున్నానండి. ఆ తర్వాత నేను మా అమ్మ నాన్న కాళ్ళకైతే దండం పెట్టుకున్నానండి. వాళ్ళైతే కనుక నన్ను నిండు నూరేళ్ళు చల్లగా బతుకున్నాయన అని ఆశీర్వదించారు. మీరందరూ అనుకోవచ్చు, ఏంట్రా వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా. తప్పే లేదండి, అది మన సంస్కారము. ఎందుకంటే కనుక మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన పురాణాల్లో కూడా చెప్పారు, తల్లి తండ్రి గురువు దైవము. దైవాన్ని అయితే లాస్ట్లో ఎందుకు వేశారంటే కనుక మనకు కంటికి కనిపించే తల్లిదండ్రులే మనకు దైవంతో సమానమని. అందుకని వాళ్ళ కాళ్ళకు దండం పెట్టుకున్న ఎటువంటి ఇబ్బంది లేదు. యాక్చువల్గా చెప్పాలంటే దేవుని కంటే ముందుగా వీళ్ళకే దండం పెట్టాలండి. ఎందుకంటే నా పుట్టినరోజుకు నా పుట్టుకకు కూడా కారణం వీళ్ళే కాబట్టి వీళ్ళే దైవంతో సమానము. అలా హ్యాపీగా తర్వాత నాకైతే స్వీట్ తినిపించారు మా అమ్మ నాన్న. ఇప్పుడు మీరు చూస్తున్నవైతే కనుక నా పాత బర్త్డే ఫొటోస్ అండి. నేను ప్రతి సంవత్సరం ఇలాగ చేస్తానని చెప్పడానికి అయితే మీకు ఇవి చూపిస్తున్నాను. ఇలాగే అందరూ చేయాలని కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. నా ప్రతి పుట్టినరోజుకి వేరే ఏ సెలబ్రేషన్స్ ఉన్నా లేకపోయినా మా అమ్మ నాన్నలకైతే కనుక నేను వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నప్పుడు అయితే కనుక ఖచ్చితంగా దండం పెట్టుకుంటానండి. అట్లీస్ట్ ఏ సెలబ్రేషన్స్ లేకపోయినా అదొకటైనా నేను చేస్తాను. మా వాళ్ళు నాకు స్వీట్ తినిపించడం అయిపోయిన తర్వాత వాళ్ళతో అయితే కనుక స్వీట్ మెమరీస్గా ఉంటాయని ఒక 2 ఫోటోలు అయితే దిగాను. ఆ బర్త్డే సందర్భంగా మేమైతే గుడికి వచ్చామండి, నంద్యాలలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే. కానీ విపరీతంగా అయితే ఇక్కడ వర్షం పడుతుంది నంద్యాలలో, అందుకని గుడి అయితే మూసేశారు 11 గంటలకే. మేమైతే మా ఊరి దగ్గర నుండి గుడికి వచ్చేసరికి గుడి టైం అయితే అయిపోయిందండి. ఇంకా వాళ్ళు సాయంత్రమే ఓపెన్ చేస్తా అన్నారు. అంతలోపల మేము ఇంకా ఖాళీగా ఉండకుండా పక్కనే ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము. నంద్యాలలో వన్ ఆఫ్ ది ఫేమస్ కిచెన్ గార్డెన్స్ రెస్టారెంట్. అదైతే నాకు 12 గంటలకే మేము వచ్చామండి. అప్పటికి ఎవరూ లేరు, అంత ఖాళీగా ఉంది. యాక్చువల్గా అయితే ఇది చాలా రద్దీగా ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా. మేమైతే ఆర్డర్ ఇచ్చాము. మా ఆర్డర్ రానే వచ్చింది, మేము తింటున్నాము. ఇంకా తిన్న తర్వాత ఇంటికి అయితే బయలుదేరుతాం. మేము తినడం కంప్లీట్ అయిన తర్వాత కూడా వర్షం అయితే అలాగే కంటిన్యూ అవుతూనే ఉందండి నంద్యాలలో. యాక్చువల్గా ఏమనుకున్నామంటే మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా రెస్టారెంట్లో తిని వెళ్ళేసరికి అయితే కనుక వర్షం తగ్గిపోతుంది, అప్పటికి ఇంటికి వెళ్ళొచ్చు అనుకున్నాము. బట్ ఇంకా వర్షం ఎక్కువ అయింది, అందుకనే కొద్దిసేపు అలాగే అక్కడే కూర్చున్నాము. ఇక సాయంత్రం అయితే మేము సంజీవనగర్ గేట్లో ఉన్న వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. పొద్దునైతే మాకు దర్శనం అవ్వలేదు కదా, అందుకని ఇప్పుడైతే వచ్చాము.
నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించే సన్నివేశము, అలాగే పైన వెంకటేశ్వర స్వామి నామాలు, శంఖ చక్రాలు అయితే ఇది ఒక పెద్ద గోడకే ఆర్ట్గా వేశారు. చాలా అంటే చాలా బాగుంది. చూడడానికి అయితే చాలా కన్నుల విందుగా ఉంది. ఇంకా దాన్ని చూసిన తర్వాత అయితే మేమైతే గుళ్ళోకి అయితే వెళ్తున్నాము పైకి. యాక్చువల్గా అయితే కనుక ఈ గుడికి అయితే మేము రావాలని చాలాసార్లు ప్రయత్నించామండి. ప్రతిసారి అయితే మాకు మిస్ అవుతూనే ఉంది దర్శనము. కానీ ఈరోజు ఎలాగైనా దర్శనం చేసుకోవాలని కొంచెం ముందుగానే వచ్చాము. గుడి తెరచడం కొంచెం లేట్ అయినా కూడా మేము ఎక్కడే వెయిట్ చేసి మొత్తానికి అయితే వెంకటేశ్వర స్వామిని కన్నుల విందుగా కన్నుల తీరా దైవ దర్శనం అయితే చేసుకున్నామండి. నాకు మంచిగా నా కోరికలన్నీ కోరుకున్నాను. ఇంకా రాత్రి అయితే కనుక యాక్చువల్గా మేము కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశామండి. సౌందర్య అయితే రాత్రి కేక్ కటింగ్ ప్లాన్ చేసింది. కానీ నంద్యాలలో విపరీతంగా వర్షాలు పడుతూ ఉండడం వల్ల అయితే కనుక అది కుదరలేదు. ఇంకా ఏం చేస్తాం, బయటనే ఉన్న ఒక ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసి టిఫిన్ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళామండి. కానీ వర్షాలు అయితే కనుక దంచి కొడుతున్నాయండి నంద్యాలలో అయితే కనుక. ఇలా నా బర్త్డే అయితే జరిగిందండి. ఇలాగా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి ఈ సంవత్సరము. యాక్చువల్గా అయితే నేను అనుకున్నది అయితే అనుకున్నట్టుగానే జరిగింది. కానీ సన్నీ అనుకున్నది అయితే కొన్ని జరగలేదు. కానీ మొత్తానికి హ్యాపీ.